పాలించి ఊగించి శాసించి దీవించినటువంటి గొప్పైనటువంటి వ్యక్తి శ్రీశ్రీ గారు. అటువంటి మహాకవి యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు పూర్వ గిరిరాచార్య మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విశ్వ సాహిత్య తెలుగు సాహిత్య దశాదిశను మార్చిన మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాశ్ సార్ గారు, అట్లాగే గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసం శెట్టి గారు, సామాజిక వ్యక్తి శేఖర్ గారు, రిటైర్డ్ టీచర్ జగపతిరావు గారు, రిటైర్డ్ టీచర్ వెంకటయ్య గారు, సామాజిక వ్యక్తి కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, శ్రీశ్రీ అనగానే మనకు తెలుగు సాహిత్యంలో మొట్టమొదట విప్లవ సాహిత్యం గుర్తొస్తుంది. శ్రీశ్రీ అనగానే అంతకుముందు ఛందోబద్ధ సాహిత్యాన్ని మాత్రా ఛందస్సులో మార్చి విప్లవ దిశ వైపు మళ్లించిన కవి మహాకవి శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు 1910 ఏప్రిల్ 30న జన్మించి జూన్ 15 1983లో మరణించారు. మరణించే ముందు కూడా వారు వనపర్తికి వచ్చి వెళ్ళారు. శ్రీశ్రీ గారు విశాఖపట్నంలో పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ అనే పుణ్య దంపతులకు జన్మించారు. తరువాత ఆయన తెలుగు సాహిత్యంలో ఒక నాస్తికుడుగా, హేతువాదిగా, మహాకవిగా పేరుగాంచాడు. అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించాడు. ఆయన శ్రీశ్రీ పేరుతో ప్రసిద్ధి పొందడం కారణం ఏమిటంటే, శ్రీరంగం సూర్యనారాయణకు దత్తపుత్రుడవటం వల్ల ఇంటి పేరుతో శ్రీరంగం శ్రీనివాసరావు అని పేరు ప్రసిద్ధమైంది. అంటే శ్రీశ్రీగా సంక్షిప్తంగా పిలుచుకుంటాం. ఆ రోజు ఆయన్ను ఎస్ఎస్సి చదివి తర్వాత మద్రాసులో బిఏ చదివి తర్వాత కొంతకాలం విశాఖపట్నంలో ఎస్వి కాలేజీలో డెమాన్స్ట్రేటర్ గా పనిచేసి తర్వాత బిఏ చదివి తర్వాత ఆ రోజుల్లో ఆయన తెలుగు సాహిత్యంలో 18వ ఏటనే ప్రభవ అనే కావ్యాన్ని వెలువరించాడు. ఆయన ఏం చేశాడంటే తెలుగు సాహిత్యాన్ని గతంలో ఛందోబద్ధ సాంప్రదాయ కవిత్వాన్ని ధిక్కరించి గురజాడన అడుగుజాడ అంటూ మాత్రా ఛందస్సు వైపు మరిలాడు. అందుకే తెలుగు సాహిత్యంలో ఆయన ఒక మాట అన్నాడు. అంతకుముందు నన్నయ్య, తిక్కన, ఎర్రన కవిత్రయం అంటే ఆయన మాటను మార్చాడు. వేమన, గురజాడ, తిక్కన వీళ్ళు కవిత్రయంగా పేర్కొన్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రజా సాహిత్యాన్ని రాసిండ్రు. అంటే ప్రజా సాహిత్యం ఏంటంటే ప్రజల కొరకు కవిత్వం ఉండాలి కానీ ధనవంతులకు కవిత్వం కాదు. అందుకే ఆయన మహాప్రస్థానంలో పేర్కొన్నాడు, ప్రభువెక్కిన పల్లెకు కాదు అది మోసిన బోయిలు ఎవరంటాడు, చార్మినార్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు. అట్లాగే కవిత్వానికి ప్రతి వస్తువు అర్హత పొందింది. కుక్క బిల్ల, సబ్బు బిల్ల కాలేని కవిత కనహరం అంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కనుక ఆయన తెలుగు సాహిత్యాన్ని దశాదిశను మార్చడానికి మహాప్రస్థానమే 1940లో అది వెలువరించిండు. బిచ్చువర్షియము, గర్జించు రష్య, తర్వాత జగన్నాథ రథ చక్రాలు ఇవన్నీ కలిపి మహాప్రస్థాన పుస్తకంగా వెలువరించిండు. తెలుగు సాహిత్యంలో సిఫ్రాలి, మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి ఇట్లా చాలా పుస్తకాలు రాసిన మహాకవి. తర్వాత తెలుగు సాహిత్యంలో విప్లవ సాహిత్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల కొరకు, కర్షకుల కొరకు, కార్మికుల కొరకు తన కవిత్వాన్ని మార్చి రాసిండు. పతితులార, భష్టులార, బాధా సర్పదష్టులార, ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలంటూ కార్మికులను విప్లవం వైపు, ధనవంతుల వైపు, భూస్వాముల వైపు మళ్లించి పోరాడండి, పోయేదేం లేదు, కనుక ఏదైనా విజయం వస్తుంది పోరాడితేనే చెప్పిన మహాకవి. ఇంతకుముందు శర్మసార్ చెప్పినట్లు ఆయన శ్లేష ఎక్కువ వాడిన అలంకారాల్లో, శ్లేష అంటే కొన్నిసార్లు చమత్కారంగా ఆయన ప్రజ అనే ఒక శీర్షిక పెట్టి అందులో వాడిండు. ఒక హోటల్కి వెళితే దోశ ఉంది అంటే ఏసేయి అంటాడు. ఒక ఆయన నాటిక రాయంటే ఒక నాటిక ఏ నాటికైనా రాస్తా అన్నాడు. ఒక హోటల్లో అట్లున్నాయంటే అట్లే కానివ్వండి అంటాడు. ఇది ప్రాస అందరికీ కాదు, సాధ్యం కాదు. కానీ మహాకవి ఆయన శ్లేష ఎక్కువ వాడిండు. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో ఆయన కార్మికుల, కర్షుల వైపు పక్షాన ఉండి తన కవిత్వంలో కమ్యూనిజం ఉందని ఆయనకే తెలియదు. తర్వాత అందరూ కమ్యూనిస్టు కవిగా ఆయనను పేర్కొనడం జరిగింది. ఆయన రష్యా వెళ్ళాడు, చైనా వెళ్ళాడు, కమ్యూనిస్టు దేశాలు చాలా వెళ్ళాడు. ఆయన 1983 చివరి దశలో ఒక వ్యాధితో బాధపడుతుంటే అప్పటి మహనీయుడు బాలకృష్ణయ్య గారు, వనపర్తి ఎమ్మెల్యే గారు
వనపర్తి పిలిపించి ఇదే పాలిటెక్నిక్ ప్రాంగణంలో సన్మానం చేసి కొంత ఆర్థిక సహాయము చేయడం కూడా జరిగింది. ఎందుకంటే చివరికి ఆయన ఆర్థిక పరిస్థితి 2 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. మొదట రమణమ్మను, ఆమె పిల్లలు కాకపోతే సరోజను, ఆయన కూతురు ఒక ఆమె కూడా మద్రాస్ హైకోర్టు జడ్జిగా కూడా పనిచేస్తుంది. కనుక శ్రీశ్రీ సాహిత్యం అంటే ప్రజా సాహిత్యము. ఒక వేమన తర్వాత గురజాడ తిక్కన్న ప్రజా సాహిత్యాన్ని రాసిండు. శ్రీశ్రీ కూడా దిగంబర సాహిత్యం కూడా చివరికి వచ్చింది. అంటే ఇదే ఒరవడిలో ప్రజలపైన కవిత్వం రాయడము ఒక గొప్పతనం. కనుక శ్రీశ్రీ సాహిత్యాన్ని పూర్తిగా తీసుకొని ఈనాటి యువత కార్మికుల, కర్షకుల, కూలీల వైపు పోరాడి వారికి న్యాయం జరిగేలా చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.